తెలంగాణలో జరిగిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం సినీ పరిశ్రమను గౌరవించి 1964లో నంది అవార్డులు ఇవ్వాలని ఆనాడే నిర్ణయం తీసుకుందని, ఆ ఆనవాయితీ ఉమ్మడి రాష్ట్రంలోనూ కొనసాగించిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత గద్దర్ పేరుతో అవార్డులు అందించడం ఆనందదాయకమన్నారు. భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదికగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వం కొంత కఠినంగా కనిపించినా అది సినీ పరిశ్రమ అభివృద్ధి కోసమేనని చెప్పారు. మరో 22 ఏళ్ల పాటు క్రియాశీల రాజకీయాల్లో తాను ఉంటానని, ఏం కావాలన్నా నాకు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు. ఏ హోదాలో ఉన్నా సినీ పరిశ్రమ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తానన్నారు. ఐటీ పరిశ్రమలాగే సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తామన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఒక అధ్యాయం ఉంటుందని తెలిపారు. 2047 నాటికి రాష్ట్ర ఎకానమీని $3 మిలియన్ కు చేరుస్తామని వెల్లడించారు. గద్దరన్న అంటే ఒక విప్లవమని, ఒక వేగుచుక్క అని, గద్దరన్న తామందరికీ ఒక స్ఫూర్తి అని, ఆ స్ఫూర్తితోనే తామంతా పోరాటాలు చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధికి మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నానంటూ వెల్లడించారు.